హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. తెలంగాణలో నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాబోయేటువంటి మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తదనుగుణంగా చేస్తున్నట్లు మంత్రులు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో వివరించారు. త్వరలో 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రీడా గో పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో యువత రాణించే విధంగా క్రీడా పాలసీ తీసుకురానున్నట్లు మెన్షన్ చేశారు. అమిటీ, సెంచనరీ, రీహాబిలిటేషన్ విద్యా సంస్థలకు వర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విద్యార్థులకు 50% సీట్లు క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి క్యాలెండర్కు అనుగుణంగానే వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలల వ్యవధిలోనే 60,000 ఉద్యోగాలను భర్తీ చేసి చూపించిందని చెప్పారు. 17,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆయా నియామక సంస్థలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 22,000 ఖాళీల భర్తీకి కూడా తమ ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తింపు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తున్నట్లుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం, త్వరలో ఆర్డినెన్స్ జారీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 సార్లు క్యాబినెట్ భేటీలు జరిగాయి. 327 అంశాలపై చర్చ జరిగింది. 321 అంశాలకు ఆమోదం లభించింది. క్యాబినెట్ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకిటి. 25న మరోసారి క్యాబినెట్ భేటీ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లయితే వచ్చే మార్చిలోగా 1,00,000 ఉద్యోగాల భర్తీ, త్వరలో గోశాల పాలసీ, ఉచితంగా 82 కోట్ల చేప పిల్లల పంపిణీ, 2 ప్రైవేటు వర్సిటీలకు ఆమోదం, అందులో 50% సీట్లు తెలంగాణ వారికే, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి నిర్ణయాల గురించి మనకి అన్ని న్యూస్ పేపర్స్లో అయితే వచ్చాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో కొత్తగా 22,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. మరో 17,084 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22,033 కొలువులకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం చర్చించింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి యొక్క ఆధార్ పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి
నియమించినటువంటి అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించడం జరిగింది. 2 నెలల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని మంత్రివర్గం ఆమోదించినట్లుగా కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ నెల 27న జీపీఓ ఎంపిక పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. గ్రామ పాలనా అధికారుల జీపీఓ ఎంపికకు సంబంధించి ఈ నెల 27న మరోసారి పరీక్ష నిర్వహిస్తామని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ తెలిపారు. మాజీ వీఆర్ఓ వీఆర్ఏలకు గ్రామ పరిపాలనా అధికారులుగా అవకాశం కల్పించేందుకు గతంలో ఒకసారి పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో 3450 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న మాజీ వీఆర్ఓ వీఆర్ఏలు ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని CCLADS లోకేష్ కుమార్ సూచించినట్లుగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీరు కూడా ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఎంపిక అవుతారో అప్పుడు మిగిలిపోయినటువంటి పోస్టులతో అన్ఎంప్లాయీస్కి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గడువు పెంపు అని చెప్పేసి ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపీకాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హులైనటువంటి వారు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని ప్రకటించారు. గత నెల 28న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నియామకం కోసం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో జూలై 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యి 17వ తేదీతో ముగుస్తున్నట్లుగా ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది. కానీ సాంకేతికమైనటువంటి సమస్యలు ఉన్నందున అభ్యర్థుల అభ్యర్థన మేరకు బోర్డు మరో 10 రోజులు గడువు పొడిగించడం జరిగింది. ఇంకా 8వ వేతన సంఘం వేతనాల్లో 34% పెంపు అని చెప్పేసి ఇచ్చారు. సో ఫిట్మెంట్ 2.86% ఉండే అవకాశం, మార్కెట్లో పెరగనున్న వినియోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పింఛన్లపై అంబిట్ క్యాపిటల్ నివేదిక అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 8వ వేతన సంఘం అంటే 8th పే కమిషన్ వేతనాలను పింఛన్లను 30 నుంచి 34% మేర పెంచడానికి సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది. అంబిట్ క్యాపిటల్ అనేటువంటి బ్రోకరేజీ సంస్థ ఈ మేరకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు 1,10,00,000 మందికి లబ్ధి చేకూరవచ్చని తెలిపింది. వేతనాలు పింఛన్ల పెంపు వల్ల మార్కెట్లో వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది. 7వ వేతన సంఘం 14% దీనికి సంబంధించి పెంచినట్లుగా కూడా మెన్షన్ చేశారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మనకి ఈ పే కమిషన్ అనేది రివైజ్ చేయడం జరుగుతుందన్నమాట. 8th పే కమిషన్కి సంబంధించి గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సో ఈ 8th పే కమిషన్కి సంబంధించి ఎంత పర్సంటేజ్తో ఈ పే కమిషన్ని అమలు చేయాలనే దానికి సంబంధించి త్వరలో నిర్ణయం అయితే ప్రకటిస్తారు. నేడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఏదైనా మనకి ఒక అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ వస్తే ఆ ఉద్యోగాల్ని ఒక ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తారు. సో ఇప్పుడు ఆ ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.